ఏపీ స్టేట్లో చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటే, పూటకు ఒక రూపం దాల్చే ఊసర బిల్లి కూడా ఆయనను చూసి సిగ్గుపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఏ చెట్టు మీదకి పోతే ఆ కలర్ మారుతాను, ఏ కలర్ ఉంటే ఆ కలర్కు మారడానికి నాకు ఆ దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. దానికోసమే ఊసరి బిల్లి ఆ ఏరియాకి పోతే ఆ చెట్టు కలరే వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా స్టూడెంట్స్ దగ్గరికి పోతే మీ అందరికీ బ్రహ్మాండంగా చదువు చెప్పిస్తాను, ఉచిత ఫీజులను ఇస్తాను. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోతే అయ్యా నీకు పెన్షన్ ఇస్తాను, మీ భార్యకు అమ్మఒడి ఇస్తాను. చిన్నపిల్లల లేడీస్ దగ్గరికి పోతే అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. అలాగే వికలాంగుల దగ్గరికి పోతే అయ్యా నీకు పెన్షన్ బ్రహ్మాండంగా మీరెందరు అప్లై చేసుకుంటే మీకు ఎంత కావాలంటే అంత నేను చేయగలను అని చెప్తాడు. రైతులు ఎవరన్నా పోతే ఇమీడియట్లీ అయ్యా మీకు సంవత్సరానికి 20,000 రూపాయలు నేను ఇస్తాను, ఎకరాకు 20,000 రూపాయలు ఇస్తాను, మీరు రైట్ టైంలో ఎరువులు అందిస్తాను, రైట్ టైంలో యూరియాలు అందిస్తాను, మీకు ఏమి కావాలనే నేను చేస్తాను. మరియు ముసలివాళ్ళు పోతే పెన్షన్ ప్రతి ఒక్కరికి నేను చేసి పెడతాను, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే స్టూడెంట్స్ ఫీజులు, విద్యార్థులు వాళ్ళ వైద్యము A to Z అన్నీ నేనే క్లియర్గా దగ్గరుండి చూసుకుంటాను, ఎవరికి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకుంటానంటావు. ఈరోజు విజయవాడలో ఎస్ఎఫ్ వారు స్టూడెంట్స్ ఫీజులు కట్టక, చదువుకోలేక ఇబ్బంది పడుతూ నారా లోకేష్ దగ్గరికి వెళితే ఆయన కళ్ళు కబుర్లు చెప్పి అది చెప్పకుండా దాటివేసే విధానాన్ని చూసి ఈరోజు విజయవాడలో బ్రహ్మాండంగా ధర్నా చేయగలిగారు. వాళ్ళందరినీ లోకేష్ గారి ఇల్లు ముట్టడికి రెడీ అయి వెళ్ళారు. కానీ పోలీసు వాళ్ళతో వాళ్ళందరినీ పాపం ఇష్టం వచ్చినట్టుగా బార్గెన్లు పెట్టి దొబ్బడము, కొట్టడము, తొయ్యడము చేసినటువంటి విధానం చూస్తే చాలా బాధాకరము. పిల్లలందరికీ ఫీజులు కట్టాల్సిన సమయంలో నువ్వు సైలెన్స్గా ఉండి జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, ఇది చేశాడు, చాలా ఫీజులు అన్నీ నిలబెట్టిపోయాడు. ఇవన్నీ పనికి మాల మాటలు మాట్లాడుతున్నాము. లోకేష్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ ఉసురు మీకు తగులుతుంది. స్టూడెంట్స్తో పట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు బతికి బట్ట కట్టలేదు. దేనికైనా యూత్ను చెడ్డ చేసుకున్న ఏ పార్టీ అయినా బతికి కూడా బట్ట కట్టలేదు. అందుకని దయచేసి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకోకుండా వాళ్ళకు ఎడ్యుకేషన్ వచ్చేట్టుగా నువ్వు ఫీజులు చెల్లించాలని వాళ్ళు అడగడము నువ్వు చేయకపోవడము చాలా పాపమైన విషయము. ఎంతో బాధగా పిల్లలు ఫీజులు కట్టుకోలేక నీ దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే నీవు వాళ్ళను లాఠీ చార్జీలు చేపించి, బార్గెట్లో అడ్డం పెట్టించి, మరియు నువ్వు సరిగా స్పందించక వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుందని నేను మనవి చేసుకుంటున్నా. మీ ఆలోచన అంతా ఒక్కటే ఉందండి చంద్రబాబు గారు, మీ ఆలోచన అయితే ఒకటి ఉంది. ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు, ఎన్ని కొంపలు కూలిపోయినా పర్వాలేదు, నా కొంప బాగుండాలనేది చంద్రబాబు గారి నా కొంప బాగుండాలని చంద్రబాబు గారు
అనుకుంటారు. ఎందరి జీవితాలన్నీ నాశనమైపోని, స్టేట్లో ఉండే స్టూడెంట్స్ పోని, ముసలోళ్ళు పోని, వికలాంగులు పోని, ఏపీ స్టేట్లో ఉన్న ప్రజలంతా నాశనం అయిపోని, నేను అనుకునేదే చేస్తాను, నేను అనుకున్నట్లే ముందుకు తీసుకుపోతాను, ఈ స్టేట్నంతా బంగాళాఖాతంలో కలుపుతానని నువ్వు అనుకుంటున్నావు. నీ కథలు ఇంకా సాగవు బాబుగారు. ఏపీ స్టేట్లోనే ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తన విద్య కోసం ఎంతో దూరమైనా వెళ్తాడు. పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ కూడా ఇయ్యని ఓ బాబు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నుంచి ఎంతో కష్టపడి తీసుకొచ్చి ఏపీలో 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెడితే వాటిని ప్రైవేట్ పరం చేస్తామంటున్నావు. గవర్నమెంట్ హాస్పిటల్ను ప్రైవేట్ పరం చేస్తూ అంటున్నావు. స్టీల్ ప్లాంటును 4-5 భాగాలుగా విడగొట్టి వాటిని పార్టుగా అమ్మడానికి సంసిద్ధమయ్యావు. అలాగే సీపోర్ట్లు అయితేనేమి, ఎయిర్పోర్ట్లు అయితేనేమి, వీటన్నిటిని కూడా నువ్వు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ, ప్రైవేట్ పరం చేయడానికి ప్రతి ఒక్కరితో ఆలోచిస్తూ, విద్యా సంస్థలన్నీ నారాయణ చైతన్యులకు అప్పజెప్పడానికి నువ్వు సంసిద్ధమై ఉన్నావు. అది కరెక్ట్ కాదని నేను మనవి చేసుకుంటున్నా. మైనింగ్లో దోచుకునేది సరిపోలే, మీకు ఇసుకలో దోచుకునేది సరిపోలే, విద్యా సంస్థలతో దోచుకునేది సరిపోలే, వైజాగ్లో భూమిని 1 ఎకరా 100 కోట్లు ఉండేదాన్ని 99 పైసలు అమ్మావు. వాటిపైన వచ్చిన కమిషన్లు సరిపోలే. స్టీల్ ప్లాంట్లు ఎక్కడన్నా ఉన్న ఐరన్ ఇవి కూడా అమ్ముకుంటున్నావు, అది సరిపోలే. గవర్నమెంట్ మెడికల్ షాపులకి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ కూడా మీ సొంతం చేసుకొని వాటిని కూడా మీరు పంచుకుంటున్నారు, అది కూడా సరిపోలే మీకు. నిలువున ప్రతి ఒక్కటి మనుషులతో మీరు చేపించుకునే విధానం ఏంటంటే, నువ్వు తీసుకురా నేను దోచుకుంటా, దోచుకునే దాన్ని ఏ విధంగా దాచుకుంటానో నీకు చెప్పను. ఇది నీ కర్తవ్యం. ఏపీ స్టేట్లో చాలా తెలివిపరులు ఏకమవుతున్నారు. నీ పార్టీలో నుంచే రేపో మాపో ఈ 3 నెలల లోపల ఒక 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరుతున్నారు. గుర్తుపెట్టుకోమని నేను మనం చేసుకుంటున్నా. నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు టీడీపీలో ఉండలేరని, నిజాయితీతో పనిచేసే వ్యక్తిని నువ్వు ఉంచవని, నీతో కలిసి వచ్చి నీలో ఏదన్నా వాటా అడిగిన వ్యక్తులనే నువ్వు ఉంచుకుంటావని, ఏపీ స్టేట్లో ప్రతి ఒక్కరికి చంద్రబాబు గురించి తెలుసు. చెప్పింది చెయ్యడని, చెప్పందే చేస్తాడని, ప్రజలకైతే అందులో మేలు జరగదని, వీళ్లకు తోకపత్రికలు కొన్ని ఉన్నాయి, ఈయనకు ఎల్లో మీడియాలు కొన్ని ఉన్నాయి, రోత పత్రికలు కొన్ని ఉన్నాయి. ఇవి ఈయనకు సపోర్టు. ఇటుక పెట్టని అమరావతిలో సింగపూరు, జపాన్ నుంచి తెచ్చినటువంటి ఫ్లెక్సీలు ఆ పక్క ఈ పక్క అన్ని పక్కల తగిలించి, ఇదిగో చూడండి నేను అమరావతిని ఏ విధంగా డెవలప్ చేసినానో అని ప్రజలకు చెప్పే మాటలని అబద్ధమే. పోయినసారి 5 సంవత్సరాల్లో సీఎంగా ఏపీకి ఉన్నావు.
ప్రతి ఒక్కరు ఏం 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 ఆలోచించగలిగారంటే, చంద్రబాబు సీనియరు మన రాజధానిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు, మన ఏపీ స్టేట్కి వచ్చినటువంటి కొద ఉండదు అని నిన్ను ఎన్నుకున్నారు. ప్రజల మాటంతా గోడకు రుద్దిన సున్నంలాగా ఏపీ స్టేట్లో వచ్చినటువంటి డబ్బులన్నీ నీ ఖాతాల్లోకిపోయి, అమరావతిలో ఇటుక పెట్టక సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ అంతా మొత్తము వాటర్ తోడడానికి, నువ్వు తిరగడానికి, నువ్వు చూడడానికి, మొత్తం ఎక్కడ చూసినా స్టేట్లో ఉన్నటువంటి బడ్జెట్లన్నీ వచ్చినవన్నీ మొత్తం నీ సంచుల్లోకి వెళ్ళాయి. కానీ రాజధాని నువ్వు కట్టవు. వచ్చిన వాళ్ళందరికీ కథ చెప్తావు, 4 ఫ్లెక్సీలు పెడతావు, 4 ఇంజనీర్లు పిలిపిస్తావు, మాస్టర్ ప్లాన్ అంటావు, గోల్మాల్ చేసి గోయిందా అనే అమౌంట్ అంతా మొత్తం నీ ఖజానాలోకి వెళ్తుంది. మళ్ళీ సెంట్రల్ వైపు చూడాలను. బాబు, నువ్వు ఎంత తింటానవో ఎంత తినలేదో అని ఎవ్వరు అడగడంలే. ఇక్కడ నువ్వు రాజధానిని కట్టగలిగావా? సెంట్రల్ నుంచి ఎంత ఫండ్స్ తెచ్చావు? ప్రజల నుంచి ఎంత వసూలు చేశావు? రెవెన్యూ నుంచి వచ్చిన అమౌంట్ ఎక్కడ పోయింది? నీ జిఎస్టీ డబ్బులు ఎంత వచ్చాయి? నువ్వు చేసేటువంటి పనులన్నీ ఎంత దూరం రాగలిగాయి అని అడుగుతున్నారు. దానికి లెక్కలు పద్దులు ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర? ఎలా ఉంటాయి? ఉండవు, చెప్పలేవు కూడా. స్కిల్ శామ్లో 371 స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ స్కామ్లో 371 కోటి నీ ఖజానాకు నీ దగ్గరికి వస్తే దానికి లెక్క లేదు, పద్దు లేదు. ఎవడు చెప్పినా సమాధానం చెప్పవు. ప్రజలు నిలదీసే రోజు దగ్గరలో ఉన్నాయి. నిన్ను నిలదీసిన రోజు నీకే తెలుస్తుంది. నువ్వు అడ్డంగా సంపాదించినటువంటి లిక్కర్ స్కామ్లో, కల్తీ లిక్కర్లో మీ మినిస్టర్లు సంపాదించగలిగినటువంటి ప్రాజెక్టుల మీద, మరియు నీ విద్యా సంస్థల మీద రైతుల డబ్బులన్నీ దోసుకున్న వేళలో నువ్వు రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ రూపాయి ఇవ్వక, అయ్యో రామచంద్ర అని ఎదురు చూస్తున్న చంద్రబాబు పట్టించుకొని జోస్యం చూస్తున్న ఈ చంద్రబాబును రైతులు, విద్యార్థులు, లేడీసు, జెంట్సు, తమ్ముళ్ళు, అన్నలు అతి త్వరలో ఏకం కాగబోతున్నారు. ఏపీలో 6 కోట్ల జనాలు ఒక సైడ్ అయినప్పుడు నువ్వు ఎక్కడుంటావో నువ్వే ఆలోచించుకో బాబుగారు. నిన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పోయిన జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇస్తే నిరసనలు ఏ విధంగా ఎగిశాయో నువ్వు చూసావు. అందులో పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు. పది ఏళ్ళ పిల్లోడ నుంచి 100 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ నీవు ప్రైవేట్ పరం చేయొద్దని నిరసనలు రోడ్లపైకి వచ్చి నిల్చుకున్నారు. ఆ రోజు మీ వాళ్ళు చూడడానికి ఒక్కరు కూడా కనిపించలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రజలతో పెట్టుకోమోకో. మాకు పార్టీలు, ప్రాంతాలు
దేశాలు అన్నీ కూడా ప్రజలు చెప్పినట్టే వినాలి. నీ ఇష్టం వచ్చినట్టు నడచాలనుకుంటే వాటికి అడ్డకట్టలు వేయడానికి ప్రజలు ఉన్నారు బాబుగారు. అది నా గుర్తు పెట్టుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. నువ్వు చేసే అప్పులు ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. ప్రతి మంగళవారం చేసే అప్పు ఏపీ స్టేట్లో ప్రతి ఒక్క పిల్లవాడి నుంచి 100 సంవత్సరాలు ఉన్న ముసలవాని వరకు కూడా అందరూ తిలకిస్తున్నారు. ఒక నాయకుడు వస్తాడు 8,000 కోట్లు, ఇంకొక నాయకుడు వస్తాడు 9,000 కోట్లు, ఇంకొక నాయకుడికి వస్తాడు 10,000 కోట్లు. 8 లక్షలు, 10 లక్షలు, 9 లక్షలను వేలపాట పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సిగ్గు శరం ఉంటే 9 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు. ఒక అన్న వస్తాడు 8 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక అన్న వస్తాడు 9 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక అన్న వస్తాడు 10 లక్షల కోట్లు అంటాడు. రఘురామకృష్ణరాజు అడిగినటువంటి ప్రశ్నకు సీతారాం గారు చెప్పినటువంటి ఆన్సరు ఏపీ స్టేట్లో అందరికీ తెలుసు. మరి మీరెందుకు ఆ విధంగా అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుందని ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారు, మీరేమన్నా స్వతంత్ర సమర యోధుని, నన్ను చూడడానికి ప్రజలు వస్తారనుకుంటున్నావేమో. 50,000 బెల్ట్ షాపులు పెట్టిన మహావీరుని అని అందరికీ తెలుసు. చిల్లర అంగడిలో కూడా కూల్ డ్రింక్స్ లాగా కల్తీ మందు నమ్మే ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా